ఈరోజు చర్చకు స్వాగతం. మన ముందు ఒక కథ ఉంది. కానీ ఇది ఆ, కేవలం కథ కాదు. నిజమే. ఇది ద్వేషం, అహంకారం, పశ్చాత్తాపం ఒక మనిషిని ఏ స్థాయికి తీసుకెళ్లగలవో చూపించే ఒక సైకలాజికల్ థ్రిల్లర్ లాంటిది. అవును, మనం బుద్ధుని కాలానికి వెళుతున్నాం. ఉపమండికుడు పుత్రుడు అనే ఒక వ్యక్తి గురించి మాట్లాడుకోబోతున్నాం. అతను బుద్ధునిపై ద్వేషంతో రగిలిపోతూ ఆయన్ని అవమానించాలని వెళ్తాడు. కాని అక్కడ జరిగిన ఒకే ఒక్క సంభాషణ అతని జీవితాన్ని తలకిందులు చేస్తుంది. అవును, ఇక్కడ నేపథ్యం చాలా ముఖ్యం. ఉపమండికుడు దేవదత్తుని శిష్యుడు. దేవదత్తుడంటే బుద్ధుని బంధువే అయినా బద్ధశత్రువుగా మారిన వ్యక్తి కదా. సరిగ్గా. దేవదత్తుడు బుద్ధునిపై అసూయతో స్వంతంగా ఒక సంఘాన్ని ఏర్పాటుచేసి ఆయనకు వ్యతిరేకంగా మారతాడు. కాబట్టి ఉపమండికుడు పెరిగిన వాతావరణమే అంటే బుద్ధునిపై ద్వేషంతో నిండి ఉంది. ఆహా, తన గురువైన దేవదత్తుడు చివరికి నరకానికి వెళ్లడానికి బుద్ధుడే కారణమని అతను బలంగా నమ్ముతాడు. అంటే అతని దృష్టిలో ఇది న్యాయం కోసం చేసే పోరాటమన్నమాట. అవును, అతను చేసేది తప్పని అతనికి తెలియదు. తను ధర్మం వైపే ఉన్నానని పూర్తి నమ్మకంతో ఉన్నాడు. సరే, ఇంతటి బలమైన నమ్మకంతో ఉన్న వ్యక్తి జీవితాన్ని ఒకే ఒక్క ప్రశ్న ఎలా మార్చేసిందో చూద్దాం. ఈ విషయాన్ని విడమర్చి చూద్దాం. కథ గిజ్జకూట పర్వతం దగ్గర మొదలవుతుంది. అవును, బుద్ధుడు, ఆయన శిష్యులైన భిక్షువులు అక్కడ ఉన్నారు. ఉపమండికుడు అక్కడికి వెళ్తాడు. అతని ఉద్దేశం చాలా స్పష్టం. బుద్ధుడిని అందరి ముందు మాటలతో ఓడించాలి. కానీ అతను నేరుగా దాడి చేయుడు కదా, చాలా తెలివిగా ప్రవర్తిస్తాడు. అవును, అతని పద్ధతి గమనించాలి. అతను నువ్వు నా గురువుని నిందించావు, నువ్వు తప్పు చేశావు అని సూటిగా ఆరోపించడం లేదు. అలా చేస్తే అది కేవలం వాదనగా మిగిలిపోతుంది. కరెక్ట్. దానికి బదులుగా అతను ఒక సాధారణ తాత్విక సూత్రాన్ని ముందుకు తెస్తాడు. అంటే ఒక లాయర్ లాగా. సరిగ్గా, ఒక లాయర్ కోర్టులో వాదించినట్లు. అంటే ఎలాంటి ప్రశ్న అడుగుతాడు? అతను బుద్ధుడితో ఇలా అంటాడు: ఒక వ్యక్తి గురించి, అతనిలోని మంచి గుణాల గురించి ఏమీ తెలుసుకోకుండా, అర్థం చేసుకోకుండా, కేవలం గుడ్డిగా నిందిస్తే అలా నిందించిన వ్యక్తి శిక్షకు అర్హుడే కదా అని అడుగుతాడు. ఆహా, ఇది చూడటానికి చాలా సాధారణమైన, ఎవరైనా ఒప్పుకునే నీతి సూత్రం. అవును, దీనికి ఎవరూ కాదని చెప్పలేరు. ఓ, ఇప్పుడు అర్థమైంది. ఇదొక ఉచ్చు. ఖచ్చితంగా. ముందుగా ఒక సాధారణ నిజానికి బుద్ధుడి చేత అవును అని అనిపించాలి. ఒకసారి ఆయన ఒప్పుకున్నాక, మరి నువ్వు దేవదత్తుడి విషయంలో అదే కదా చేసింది అని ఆయన్ని ఇరికించాలనేది ప్లాన్. అదే అతని ప్లాన్. చాలా తెలివైన ఎత్తుగడ. అతను ఒక మేధోపరమైన యుద్ధానికి సిద్ధమయ్యాడనమాట. అవును, అదొక పకడ్బందీ వ్యూహం. ఆ వ్యూహం ప్రకారం బుద్ధుడు ఆ ఉచ్చులో చిక్కాలి. కాని ఇక్కడే కథ ఊహించని మలుపు తీసుకుంటుంది. అవును, ఇక్కడే అసలు విషయం మొదలవుతుంది. బుద్ధుడు ఆ ప్రశ్న విని కంగారుపడలేదు, తప్పించుకోడానికి ప్రయత్నించలేదు. చాలా ప్రశాంతంగా, అవును, నువ్వు చెప్పింది నిజమే. తెలుసుకోకుండా నిందిస్తే వారు నిందార్హులే, శిక్షకు అర్హులే అని అంగీకరిస్తాడు. ఆ క్షణంలో బహుశా ఉపమండికుడు గెలిచానని అనుకునుంటాడేమో. ఉండొచ్చు. కాని బుద్ధుడు అక్కడితో ఆగలేదు. ఏం చేశారు? ఆయన ఆ మాట అన్న వెంటనే చాలా సూటిగా ఉపమండికుడి కళ్లల్లోకి చూస్తూ, మరిప్పుడు ఆ పని చేసింది నువ్వే కదా అని అడుగుతాడు. బూమ్! ఒక్క దెబ్బతో మొత్తం ఆట మారిపోయింది. నిజంగా. తను వేసిన ఉచ్చులో తనే చిక్కుకున్నాడు. తను పన్నిన వ్యూహం తనకే ఎదురు తిరిగింది. ఆ తర్వాత అతని పరిస్థితి ఏంటి? మన మూల గ్రంథాల్లో చెప్పినట్లు అతని పరిస్థితి గాలానికి చిక్కిన చేపల తయారైంది. పాపం. అతనికి నోట మాట రాలేదు. ముఖమంతా చెమటలు పట్టాయి. ఏం చెప్పాలో, ఎలా స్పందించాలో తెలియక పూర్తిగా అలా నిలబడిపోయాడు. ఎందుకంటే బుద్ధుడు అతని వాదనను ఖండించలేదు కదా. లేదు, దాన్ని అంగీకరించి దాన్నే ఒక అద్దంలా అతనికి చూపించారు. నువ్వు చెప్పిన నియమం సరైనదే, ఇప్పుడు ఆ నియమం ప్రకారం నిన్ను నువ్వే చూసుకో అని చెప్పినట్లయింది. ఈ బలాన్ని వారికే వ్యతిరేకంగా వాడటం. మంచి పదం వాడారు. ఇది ప్రత్యక్ష ఘర్షణ కంటే చాలా శక్తివంతమైనది. ఎందుకంటే ఇక్కడ ఓడించేది బుద్ధుడు కాదు, ఉపమండికుడి సొంత తర్కమే అతన్ని ఓడిస్తోంది. సరిగ్గా అదే. ఇది బౌద్ధ బోధనల్లో ఒక అద్భుతమైన ఉదాహరణ. ఆహా, ఇది ఒక వ్యక్తి అహంకారాన్ని దెబ్బతీయకుండా వాస్తవాన్ని గ్రహించేలా చేస్తుంది. ఆ దెబ్బతో ఉపమండికుడిలో ఏళ్ల తరబడి పేరుకుపోయిన ద్వేషం, అహంకారం అనే గోడ ఒక్కసారిగా బద్దలైపోయింది. అతను పూర్తిగా నిరాయుధుడయ్యాడు. అవును. ఆ తరువాత బుద్ధుడు అతనికి ఎన్నో ఉదాహరణలతో, ఉపమానాలతో ధర్మాన్ని బోధిస్తాడు. అంటే
అతని పాత ప్రపంచాన్ని కూల్చేసి కొత్త ప్రపంచాన్ని నిర్మించడంలో సహాయం చేశారన్నమాట. కరెక్ట్. ఆ బోధన తర్వాత ఉపమండికుడిలో పూర్తి మార్పొస్తుంది. ద్వేషం స్థానంలో గ్రహింపు, అహంకారం స్థానంలో పశ్చాత్తాపం చోటు చేసుకుంటాయి. సరే, అతను తన తప్పు తెలుసుకున్నాడు. కథ ఇక్కడితో సుఖాంతమవ్వాలి కదా. అవ్వాలి, కాని అవ్వదు. అసలైన డ్రామా ఇక్కడే మొదలవుతుంది. అవును, ఇక్కడి నుండే కథ మరింత సంక్లిష్టంగా మారుతుంది. మారుమనసు పొందిన ఉపమండుకుడు తాను పొందిన ఈ కొత్త జ్ఞానంతో, ఈ మార్పుతో నేరుగా మగధరాజు అజాతశత్రువు దగ్గరకు వెళ్తాడు. ఒక్క నిమిషం, అజాతశత్రువు దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? వేరేవాళ్లు లేరా? మంచి ప్రశ్న. ఎందుకంటే ఈ కథలో అజాతశత్రువుది చాలా కీలకమైన పాత్ర. అతను కూడా ఒకప్పుడు దేవదత్తుని ప్రధాన అనుచరుడు. ఓ, అవును కదా. దేవదత్తుని ప్రోద్బలంతోనే తన తండ్రి బింబిసారుడిని బంధించి చంపి సింహాసనాన్ని దక్కించుకుంటాడు. కాని ఆ తర్వాత చేసిన తప్పుకు తీవ్రమైన మానసిక వేదన అనుభవించి చివరికి బుద్ధుని శరణు పొందుతాడు. సరిగ్గా. కాబట్టి ఉపమండుకుడిలాగే మార్పు చెందిన వ్యక్తి అజాతశత్రువు. తనలాంటివాడే కాబట్టి తన మార్పును అర్థం చేసుకుంటాడని, అభినందిస్తాడని ఉపమండుకుడు ఆశించుండవచ్చు. అవును. ఆహా, అంటే ఒక రకంగా తన కంఫర్ట్ జోన్కి వెళ్తున్నాడు. చూడు, నేను కూడా నీలాగే మారిపోయాను అని చెప్పుకోవడానికి అక్కడ అతనికి ఆమోదం, ప్రశంసలు దొరుకుతాయని అతని ఆశ. అదే అనుకుని ఉంటాడు. అతను రాజు దగ్గరకు వెళ్ళి జరిగినదంతా చెబుతాడు. తాను ఎంత మూర్ఖంగా బుద్ధుణ్ణి నిందించాలనుకున్నానో, కాని బుద్ధుడు తనను ఎంత దయతో మార్చాడో వివరిస్తాడు. కాని జరిగింది దానికి పూర్తిగా విరుద్ధం. అజాతశత్రువు ప్రతిస్పందన ఈ కథలో మరో పెద్ద షాక్. ఎలా? అతను ఉపమండుకుడిని అభినందించలేదు. ఆహా, చాలా మంచి పని చేశావు, సత్యాన్ని తెలుసుకున్నావు అని అనలేదు. మరి? పైగా బుద్ధుడిని నిందించాలనే ఆలోచన చేసినందుకే అతన్ని తీవ్రంగా మందలిస్తాడు. కోపంతో ఊగిపోతాడు. ఒక్క నిమిషం ఆగండి, ఇది చాలా వింతగా ఉంది. అజాతశత్రువు అలా ఎందుకు స్పందించాడు? ఉపమండికుడిప్పుడు మంచి మార్గంలోకొచ్చాడు కదా. అతన్ని ప్రోత్సహించాల్సింది పోయి ఇంకా నిందించడమేంటి? దీని వెనుకున్న సైకాలజీ ఏంటి? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఇక్కడ మనం గిల్ట్ అంటే అపరాధ భావన మరియు షేమ్ అంటే అవమానం, ఈ రెండిటి మధ్య ఉన్న తేడాను చూడాలి. ఓకే. బుద్ధుడు ఉపమండికుడిలో అపరాధ భావనను కలిగించాడు. అంటే నేను చేసిన పని తప్పు అనే ఒక అంతర్గత గ్రహింపు. అది ఆరోగ్యకరమైనది, మార్పుకు దారితీస్తుంది. రైట్. కాని అజాతశత్రువు చేసింది జీరు. అతను ఉపమండికుడిపై అవమానాన్ని రుద్దాడు. నువ్వు తప్పు చేశావు అని కాదు, నువ్వే ఒక తప్పు, నువ్వు నీచుడివి అనే భావనను కలిగించాడు. ఎందుకు? అజాతశత్రువుకో అతని మీద అంత కోపం ఎందుకు? బహుశా అజాతశత్రువు ఉపమండికుడిలో తన పాత జీవితాన్ని, తన గతాన్ని చూసుకుని ఉండవచ్చు. ఆహా. అతని కూడా దేవదత్తుని అనుచరుడే కదా. అతను పితృహత్య లాంటి ఘోరమైన పాపం చేశాడు. ఆ అపరాధ భావన నుండి బయటపడటానికి, బుద్ధుని పట్ల తన విధేయతను నిరూపించుకోవటానికి అతను చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. అర్థమైంది. అలాంటి సమయంలో దేవదత్తుని శిష్యుడైన ఉపమండికుడు వచ్చి, నేను బుద్ధునిని నిందించాలనుకున్నాను అని చెప్పగానే అజాతశత్రువులోని పాతగాయాలన్నీ రేగినట్లయి ఉండవచ్చు. తనలోని ఆ చీకట్ని, ఆ పాపాన్ని ఉపమండికుడిపై ప్రొజెక్ట్ చేసి ఉండవచ్చు. అవును. అతన్ని తిట్టడం ద్వారా తను ఆ పాత జీవితానికి ఎంత దూరంగా వచ్చానో తనకు తాను నిరూపించుకోవాలని ప్రయత్నించి ఉండవచ్చు. వావ్! అంటే అజాతశత్రువు స్పందన ఉపమండికుడి గురించి కంటే ఎక్కువగా తన గురించేనమాట. తన సొంత అభద్రతాభావం, తన గతం తాలూకు నీడలు. అదే జరిగి ఉంటుంది. పాపము ఉపమండికుడు ఏ ఉద్దేశంతో వెళ్ళాడో, కాని ఊహించని మానసిక దాడికి గురయ్యాడు. అవును. బుద్ధుడు అతనికి తన తప్పును చూపించాడు. కాని అజాతశత్రువు ఆ తప్పు ఎంత పెద్దదో, సమాజం దృష్టిలో అది ఎంత నీచమైనదో కళ్లకు కట్టినట్లు చూపించాడు. ఒక రాజు చేత అంత తీవ్రంగా మందలింపునకు గురవడమంటే అది అతని పశ్చాత్తాపాన్ని 100 రెట్లు పెంచి ఉంటుంది. కరెక్ట్. అది అతని ఆత్మగౌరవాన్ని పూర్తిగా దెబ్బతీసింది. ఇప్పుడు ఉపమండికుడి పరిస్థితిని ఊహించుకుంటేనే భయంగా ఉంది. ఒకవైపు బుద్ధుని జ్ఞానం వల్ల కలిగిన తీవ్రమైన అపరాధ భావన, మరోవైపు రాజుచేత అవమానించబడిన తర్వాత కలిగిన తీవ్రమైన సిగ్గు, ఆత్మన్యూనత. ఈ 2 భారాలలో అతను మోయలేకపోయాడు. సరిగ్గా. అతనొక ఊబిలో కూరుకుపోయినట్లు భావించాడు. అతను బుద్ధుని దగ్గర తన అహంకారాన్ని వదిలేసుకున్నాడు. కాని అజాతశత్రువు అతని ఆత్మవిశ్వాసాన్ని కూడా నాశనం చేశాడు. ఇప్పుడతనికి పట్టుకోడానికి ఏమీ లేదు. లేదు. అతని ద్వేషం ఎంత మూర్ఖమైనదో, తన చర్య ఎంత నీచమైనదో అతనికి క్షణక్షణం గుర్తొస్తూ
ఒక నరకంలా అనిపించడం మొదలయ్యింది. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ మానసిక వేదన నుండి అతను ఎలా బయటపడ్డాడు? అతను బయటపడలేకపోయాడు. ఓ ఆ బాధ, ఆ అవమానం, ఆ అపరాధ భావన అన్నీ కలిసి అతన్ని దహించివేయడం మొదలుపెట్టాయి. ఆ వేదనను భరించలేక అతను తన నివాసానికి తిరిగి వెళ్ళి ఒక కత్తితో తన గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకుంటాడు. ఏమిటి? అతను ఆత్మహత్య చేసుకున్నాడా? కేవలం పశ్చాత్తాపంతో ఒక మనిషి ప్రాణం తీసుకుంటాడా? ఇది నమ్మశక్యంగా లేదు. నిజమే. ఇంత కష్టపడి సత్యాన్ని తెలుసుకున్న తర్వాత చివరికి దక్కేదిదేనా? ఇది చాలా విషాదకరమైన ముగింపు, సందేహం లేదు. ఇక్కడే మనం ఆలోచించాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఏంటది? బహుశా కొన్నిసార్లు సత్యమనేది ఒక శక్తివంతమైన ఔషధం లాంటిది. సరైన మోతాదులో తీసుకుంటే ప్రాణాలను కాపాడుతుంది. కాని మోతాదు మించితే అదే ఔషధం విషంగా మారి ప్రాణాలను తీస్తుంది. అవును. బుద్ధుడు ఉపమండికుడికి సత్యమనే ఔషధాన్ని ఇచ్చాడు. కాని అజాతశత్రువు స్పందన ఆ ఔషధాన్ని ఓవర్డోస్ చేసింది. ఆ తీవ్రతను తట్టుకునే మానసిక శక్తి ఉపమండికుడి వ్యవస్థకు లేకపోయింది. అంటే అతను సత్యం వల్ల చనిపోయాడా? లేక తన అహంకారం యొక్క బరువును మోయలేక చనిపోయాడా? బుద్ధుడు అతనికి జ్ఞానాన్నిచ్చాడు. కాని ఆ జ్ఞానంతో ఎలా జీవించాలో నేర్చుకునే అవకాశం అతనికి దొరకలేదు. అతని ఆత్మహత్యను కేవలం పలాయనవాదంగా చూడలేం. అతని వక్రీకరించబడిన మనస్తత్వంలో అది తను చేసిన పాపానికి తనే విధించుకున్న అత్యంత కఠినమైన శిక్ష. తనును తాను నాశనం చేసుకోవడం ద్వారా తను చేసిన తప్పును సరిదిద్దవచ్చని అతను భావించి ఉండవచ్చు. ఉండొచ్చు. అతని చర్య విముక్తి మార్గంలో ఒక చివరి, కాని అత్యంత వినాశకరమైన అడుగుగా మిగిలిపోయింది. కాబట్టి ఈ కథ నుండి మనం నేర్చుకోవలసిన పాఠాలేంటి? ఇది కేవలం ద్వేషం ప్రమాదకరం అనే సాధారణ నీతి కథ కాదు. అంతకు మించి చాలా లోతైన విషయాలున్నాయి. అవును. మొదటిది, గుడ్డి నమ్మకం లేదా గుడ్డి విధేయత ఎంత ప్రమాదకరమో ఇది చూపిస్తుంది. ఉపమండికుడు దేవదత్తుడిపై ఉన్న గుడ్డి విధేయత వల్లే సత్యానికి దూరమయ్యాడు. కరెక్ట్. రెండవది, ఒక వ్యక్తిలో మార్పు వచ్చినప్పుడు, ముఖ్యంగా తీవ్రమైన భావాజాలం నుండి బయటికి వచ్చినప్పుడు వారికి మద్దతు చాలా అవసరం. నిజమే. అజాతశత్రువు అతన్ని అభినందించి సరైన మార్గదర్శకత్వం చూపి ఉంటే కథ మరోలా ఉండేదేమో. ఖచ్చితంగా. అన్నింటికంటే ముఖ్యంగా సత్యాన్ని గ్రహించడం ఒక ఎత్తైతే ఆ గ్రహించిన సత్యంతో కలిసి జీవించడం మరో పెద్ద సవాలనిపిస్తుంది. అవును. మన తప్పులు, మన గతం యొక్క బరువును మోయడానికి విపరీతమైన మానసిక స్థైర్యం కావాలి. ఉపమండికుడు సత్యాన్ని చూడగలిగాడు కాని ఆ సత్యంతో జీవించలేకపోయాడు. ఖచ్చితంగా. అతని మార్పు నిజమైనదే, అతని పశ్చాత్తాపం హృదయపూర్వకమైనదే. కాని ఆ మార్పు యొక్క తీవ్రతను, ఆ పశ్చాత్తాపం యొక్క భారాన్ని తట్టుకునేంత అంతర్గత బలం అతనికి లేకపోయింది. బుద్ధుని కరుణ అతన్ని మార్చింది, కాని అజాతశత్రువు తీర్పు అతన్ని చంపేసింది. సరిగ్గా చెప్పారు. ఈ కథ విన్న తర్వాత నాలో ఒక ప్రశ్న మిగిలిపోయింది. ఏమిటది? ఒక వ్యక్తిలో కలిగే తీవ్రమైన పశ్చాత్తాపం విముక్తికి మార్గమా లేక వినాశనానికి దారా? ఎందుకంటే పశ్చాత్తాపం లేకుండా మార్పు లేదు, కాని అదే పశ్చాత్తాపం ప్రాణాలను తీయగలదు. మరి ఒకరిని రక్షించే పశ్చాత్తాపానికి, ఒకరిని నాశనం చేసే పశ్చాత్తాపానికి మధ్య ఉన్న ఆ సన్నని గీత ఏమిటి?